Hi, this is Rayal Satish Babu, Datas Medical Academy, Khammam. సో ఒకసారి రీనీట్ గురించి మాట్లాడితే, మీరు కావాలన్నా నేను వద్దన్నా మన మాట ఎవరు వినరు. అది ఫస్ట్ పాయింట్. క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు అంటే దానికంటే మించినోడు లేడు. గవర్నమెంట్ సైతం సుప్రీంకోర్టు మాట వినాల్సిందే అని అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు ఒకటే ఒక మాట చెప్పింది, మీరు గమనించండి. రీనీట్ అని అడిగే పరిస్థితిలో అయితే మొత్తం కేసులు కొట్టేస్తాం, నో మోర్ డిస్కషన్ అని చెప్పింది. కాబట్టి రీనీట్ అనే పదం, నో రీనీట్, అది 100% వాస్తవం. దానికి మనం ఏం చేసేది లేదు. ఇప్పుడు అయిన గాయాన్ని ఎలా మాన్పాలి అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు ఆలోచిస్తుంది. మొదటి గాయం గ్రేస్ మార్క్స్ ఇవ్వడం, 1563 మందికి గ్రేస్ మార్క్స్ ఇవ్వడం. దాని గురించి క్లియర్గా చెప్పింది. వాళ్ళకి మాత్రమే గవర్నమెంటే డెసిషన్ తీసుకుంది, రీనీట్ నిర్వహిస్తామని చెప్పింది. వాళ్ళు ఎవరు అనేది చెప్పలేదు, అది పక్కన పెడితే. దాంట్లో కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు మాత్రమే రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ మార్క్స్ ఎలాగూ వాళ్ళకి మెయిల్కి పెడతా అన్నది, ఆ మెయిల్లో నాకు 300 వచ్చినాయి అనుకుందాం. సో డెఫినెట్లీ ఐ విల్ గో ఫర్ రీనీట్. నాకు యాక్చువల్గా 300 వచ్చినాయి, వాడు గ్రేస్ మార్క్స్ ఇవ్వడం వల్ల 650 వచ్చినాయి. బట్ నౌ మై మార్క్స్ ఆర్ ఒరిజినల్ మార్క్స్ ఆర్ 300 ఓన్లీ. అదే కన్సిడర్ అవుతుంది. 300 వచ్చినాయి కాబట్టి ఐ విల్ గో ఫర్ రీనీట్ అంటే యూ కెన్ అటెంప్ట్ ద ఎగ్జామ్. ఎప్పుడైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేసావో దాంట్లో ఎన్ని వస్తాయి? 450 వస్తే 450, 200 వస్తే 200, 350 వస్తే 300, అదే ఫైనల్. ఇది అవుట్డేటెడ్ అయిపోతుంది. సరే, నీ ఒరిజినల్ మార్క్స్ ఆల్రెడీ వచ్చాయి, 620 మార్కులు వచ్చాయి. మళ్ళీ రీనీట్ నీకు కూడా అవకాశం ఉంది. గ్రేస్ మార్కులు కలిపితే 720 వచ్చాయి. మళ్ళీ ఎగ్జామ్ పెడితే నాకు 620 కంటే ఎక్కువ రావేమో, 500కే పడిపోతే నా పరిస్థితి ఏంటి, ఉన్నది పోతుంది అని చెప్పేసి ఆలోచించేవాళ్ళు, ఎస్ నాకు రీనీట్ అవసరం లేదు, అటెంప్ట్ కావాల్సిన అవసరం లేదు. అప్పుడు వాళ్ళ మార్కులు 620 మార్కులు, ఒరిజినల్ మార్కులు ఏదైతే ఉందో వాళ్ళ మార్కులు వాళ్ళకు ఉంటాయి. సరే, ఇక్కడ డౌట్ ఏంటంటే చాలామంది రీనీట్ అందరికి ఉంటుంది. అందరికి లేదు, ఓన్లీ 1563 మంది మాత్రమే. జూన్ 23 ఎగ్జామ్ ఉంది, జూన్ 30 రోజు రిజల్ట్ ఉంది. ఇక్కడ మెయిన్ డౌట్ ఏంటంటే మనకి, మరి ర్యాంకుల పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా సార్, మా ర్యాంక్ ముందుకు పోవాలిగా అనే పరిస్థితి. దాని గురించి ఎన్టీఏ వాడైతే ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు. కౌన్సిలింగ్ స్టార్ట్ చేసుకోమన్నది సుప్రీంకోర్టు. కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. సరే, కౌన్సిలింగ్లో భాగం ఏంటంటే ఆ 1563, ఒకవేళ ఇప్పుడే ఆప్షన్స్ పెట్టాడు. ఆల్రెడీ జూన్ ఇవాళ 13th, ఇంకా 17 రోజులు టైం ఉంది. సో ఎన్టీఏ వాడు మనకి అందరికీ స్టేట్స్ కోటా మెరిట్ లిస్ట్ ఇచ్చేసరికి ఒక 3-4 డేస్ అవుతుంది. 17 అనుకుందాం. షెడ్యూల్ రిలీజ్ చేస్తాడు ఫస్ట్, తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తాడు. దానికి అట్లీస్ట్ 10 డేస్ పడుతుంది. కాబట్టి ఈలోపు వాళ్ళ ర్యాంకులు వచ్చేస్తాయి. సో అక్కడ రిమూవ్ చేసి ఆ జూన్ 30కి మనకందరికీ మళ్ళీ స్కోర్ కార్డ్స్ ఇవ్వచ్చు. ర్యాంక్ కార్డ్స్, మార్క్స్ అయితే మారవు, ర్యాంక్ కార్డ్స్ మార్చచ్చు. ఏదో ఒక దానికి ఒక ఈక్వేషన్ ఉంటుంది. లేదా 3 ఉంది, 4వ వాడు రీనీట్కి పోయాడు, 5 ఉంది, 3 తర్వాత 5వ వాడికి ఆప్షన్ ఛాన్స్ ఇస్తాడు, 4వ వాడు పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడు. 3వ వాడికి సీట్ వస్తుంది, దాని తర్వాత సీటు 5వ వాడికి వస్తుంది, వాడికి రాదు. అలా చేయొచ్చు. తర్వాత వాళ్ళ రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళని డెఫినెట్గా వాళ్ళని ఏదో ఒక ర్యాంక్, ఇప్పుడు 5వ వాడికి సేమ్ మార్క్స్ వచ్చినాయి, వీడికి వచ్చినాయి, 5 స్టార్ అని ఇవ్వచ్చు, లేదా 5A అని ఇవ్వచ్చు, 5B అని ఇవ్వచ్చు. అవన్నీ తీసేస్తాడు. 1500 పక్కా తీసేస్తాడు. 1563 అంటే నా ఒపీనియన్. ఇంకా వాడు ఇవ్వలేదు కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నా క్లారిటీ కోసం. ఇలా చేస్తారేమో అని. వాళ్ళకు రిజల్ట్ వచ్చిన తర్వాత సేమ్ మార్క్స్ వస్తే, అదే సేమ్ మార్క్స్ ఏజ్ క్రైటీరియా వస్తే 5A 5B ఇవ్వచ్చు, అలా ఇవ్వచ్చు. దానికి దీనికి ప్రాబ్లం లేదు. కాకపోతే మనకైతే 1565 మంది ఇప్పుడైతే అడ్డం రారు. ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే అడ్డం రారు, అది 100%. సో రీనీట్ అనే అవకాశం లేదు కాబట్టి దాని గురించి ఆలోచించకండి, ఫస్ట్ పాయింట్. ఇంకోటి, అది గాయాన్ని మార్చే మార్గంలో ఒకటి చేశారు. రెండోది లీకేజ్ ఎక్కడైతే అయిందో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయండి, సమగ్ర విచారణ జరిపించండి అనైతే అది కూడా ఉన్నది. కాబట్టి దాన్ని
ఇన్వెస్టిగేషన్ అనేది కంపల్సరీ చేయాలని దానికి పోరాడదాం. మనమందరం రెడీ. అది కూడా ఎక్కడ జరిగింది అనేది ఎవిడెన్స్లు దొరకాలి. డెఫినెట్గా ప్రతి ఇయర్ ఇలాంటివి వస్తూనే ఉన్నాయి. ఇదే పేపర్ లీక్ అయిందనేది ప్రతి ఇయర్ వస్తూనే ఉన్నాయి. ఈ ఇయర్ కాదు, ఈ ఇయర్ మనం ఫోకస్ పెట్టి ఉండొచ్చు, కానీ ప్రతి ఇయర్ వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, లీక్ అయితే ఒక చోట 2 చోట్ల లీక్ అవుతుంది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే 720లోనే మహారాష్ట్రలో చాలా ఎక్కువ ఉన్నాయి, తమిళనాడులో ఎక్కువ ఉన్నాయి, రాజస్థాన్లో ఎక్కువ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 4 ఉన్నాయి, తెలంగాణలోనే లేవు, బెంగళూరులో ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి కదా. హౌ కెన్ సే పేపర్ ఈజ్ లీక్డ్? ఎక్కడొక్కటి జరిగి ఉండొచ్చు. డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. దానివల్ల సేమ్ ఒక 1000 మంది బయటపడ్డా 1000 ర్యాంకులు ముందుకు పోతాయి. డెఫినెట్గా అది అవసరమే. చూద్దాం. అది ఇన్వెస్టిగేషనే వద్దు అని చెప్పలేదు కదా, దానికి వాయిదా వేసింది. ఈలోపు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అదంతా వస్తుంది. అది రెండో థింగ్. ఇక తెలంగాణ విషయానికి వస్తే చెప్తున్నా కదా, తెలంగాణ విషయానికి వస్తే మోస్ట్లీ ఎవరి సీట్లు వారికే ఉండొచ్చు, 99.99%. అండ్ రెండోది, మన దగ్గర నుంచి ఆల్ ఇండియా కోట ప్రతి ఇయర్ మనం పోండి బాబు, ఆల్ ఇండియా కోట పోండి బాబు మొత్తుకుంటా ఉన్నాం. మీరు ఆల్ ఇండియా కోట పోతే మా ఓడో ఒకడు పైకి వస్తాడు రా బాబు అని చెప్పి పోతూనే ఉన్నాం. ఎవడు అంతదాకెందుకు? మా కాలేజీలోనే ఏం సీట్లు వచ్చినా సరే పోకుండా గాంధీ ఉస్మానియాలో జాయిన్ అయ్యారు. ఎన్నిసార్లు బతిలాడినా సరే. సో దే విల్ టెల్ సమ్ రీజన్స్. ప్రతి ఇయర్ ఎయిమ్స్ ఇదే మన ఆల్ ఇండియా కోట పోండి అంటే ఎవరు పోలేదు. ఇప్పుడు నాకు ఆల్ ఇండియా కోట కావాలని వస్తున్నారు. ఈజ్ ఇట్ కరెక్ట్? సరే, ఏదైనా. సో లాస్ట్ ఇయర్ గణాంకాల కింద చూస్తే కనుక ఆల్ ఇండియా కోటాలోకి మన వాళ్ళు పోయే నెంబర్ తక్కువే ఉంది. సో ఆ నెంబర్ కొంచెం ఇప్పుడు తగ్గుతుంది. ఎందుకంటే మనకి ర్యాంక్స్ అనేవి మధ్యలో తీసేశారు, 1500 తీసేశారు కాబట్టి దాంట్లో దాదాపుగా 650 పైన వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అని అనుకుంటున్నాను. ఈజీగా ఇంటూ చేయటమే కదా రాని క్వశ్చన్స్కి, అటెంప్ట్ చేయని క్వశ్చన్స్కి. కాబట్టి డెఫినెట్గా ఆల్ ఇండియా కోటాలో మనకు ఒక ఛాన్స్ వస్తుంది. కాబట్టి దీనికి ఒకళ్ళు ఏం చేసేది లేదు. మా ఇన్స్టిట్యూట్కి ఎక్కువ ర్యాంకులు వచ్చినాయని, ఎక్కువ సీట్లు వచ్చినాయి ఎవరు చెప్పారు? అందరికీ ఎట్లయితే జరుగుతుందో నాకు అంతే జరుగుతుంది. కాంపిటీషన్, ఇట్ ఈస్ ఏ కాంపిటీషన్. బట్ ఐ కెన్ సే ప్రౌడ్లీ, మిగతా అన్ని హైదరాబాద్ పక్కన పెడితే తెలంగాణ మొత్తం అన్ని ఇన్స్టిట్యూట్లో కల్లా మై రిజల్ట్ ఈస్ బెస్ట్ వన్. వాళ్ళందరికీ ఉత్తగా రాలేదు కదా, ఎవరు కష్టపడకుండా ఏ రిజల్ట్ రాదండి. కాబట్టి డెఫినెట్లీ ఐ షుడ్ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ డిఎంఏ ఖమ్మం స్టూడెంట్స్. ఎందుకంటే ఎవరు ఊహకి కూడా ఆలోచించుకోలేకపోతున్నారు. తెలంగాణ మొత్తాన్ని హైదరాబాద్ కార్పొరేట్స్ పక్కన పెడితే క్లీన్ స్వీప్ చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దేర్ హార్డ్ వర్క్ డెడికేషన్ ఉంటే ఏదైనా చేయగలము. దానికి ఎక్కడో కార్పొరేట్కి పోవాల్సిన అవసరం లేదు అని నిరూపించిన మా స్టూడెంట్స్కి, నమ్మకం ఉంచిన మా పేరెంట్స్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 150 సీట్స్. లాస్ట్ ఇయర్ 95, 100 అనుకున్నాను, ఒక 5 మిస్ అయింది. అట్లీస్ట్ ఆ కంపెన్సేషన్ అనేది ఈసారన్నా 150+ వస్తే కనుక డెఫినెట్గా ఐఎమ్ గ్రేట్ఫుల్. అండ్ ఎస్, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను ప్రొఫెషన్కి వచ్చి కరెక్ట్గా 25 ఇయర్స్ అయింది. నా ఫస్ట్ జాబ్లో జాయిన్ అయిన రోజు 1999 జూన్ 11th. సో కరెక్ట్గా 25 ఇయర్స్ అయింది. సిల్వర్ జూబ్లీ ఫిజిక్స్ పరంగా సెలబ్రేషన్స్ జరుపుదాం అనుకుంటున్నా. సో ఎలా జరపాలో మీరు కొంచెం కమెంట్ చేయండి, చూద్దాం. డిఫరెంట్గా ఇలా కూడా సిల్వర్ జూబ్లీ జరుపుతారా అనేటట్టుగా జరుపుదాం. కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ రాయల్ సతీష్ బాబు, డాట్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం.